హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఈరోజు మన వీడియోలో ఆనపకాయతో కమ్మని కోర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొబ్బరి పాలతో తయారు చేసుకున్న ఈ కోర్మా అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఆనపకాయతో ఎప్పుడూ చేసుకునే పులుసు కూరలు లాంటివి కాకుండా కొబ్బరి పాలతో ఇలా ఒకసారి కోర్మా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేటట్టు చాలా చాలా బాగుంటుంది. కోర్మా తయారు చేసుకోవడానికి లేత ఆనపకాయని తీసుకోవాలి. ఆనపకాయ గింజలతో సహా ఈ కూరను మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి గింజలు కూడా లేతగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3/4 కేజీ ఆనపకాయని తీసుకున్నాను. 3/4 కేజీ ఆనపకాయకి గాను మీడియం సైజ్ కొబ్బరికాయని ఒకటి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని కొబ్బరి పాలనైతే తీసుకోవాలి. మనం తీసుకున్న ఆనపకాయకి ఇలా ఫోర్క్ తీసుకుని ఆనపకాయ అంతా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్నప్పుడు ఇందులోకి మసాలా ఫ్లేవర్ అంతా బాగా దిగుతుంది, ముక్కలకంతా బాగా పడుతుంది అనమాట. ఇలా మొత్తం ఆనపకాయ ముక్కకంతా ఘాట్లు పెట్టేసుకుని పీలర్ తీసుకుని పై బెరడంతా పీల్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పీల్ చేసుకున్నా సరే మనం పెట్టిన ఘాట్లు చూసారు కదా, ఇలా చక్కగా లోపలికంటా వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మరీ పెద్ద ముక్కలు కాదు, అలా అని చిన్న ముక్కలు కాదండి, మీడియం సైజు ముక్కలు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని నీళ్ళని వేసుకుని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. స్ట్రైనర్లోకి వేసుకుని వడపోసుకుని కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకుని ఇలా తీసుకున్న కొబ్బరి పాలను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. కొద్దిగా నూనెను వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరాను వేసుకుని వేయించుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మరి క్రిస్పీగా కూడా వేగక్కర్లేదు, ఉల్లిపాయల్లో ఉండి పచ్చిపోయి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసుకుని సన్నటి సగం మీద వీటిని దోరగా వేయించుకోవాలి. ఈ మసాలా దినుసుల్లో ఉండే పచ్చంతా పోయే వరకు వీటిని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువసేపు కూడా వేయించుకుంటే మాడినట్టు అయిపోతాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను 3 వరకు తీసుకున్నానండి. పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి. ఇందులో మనం ఉప్పు అసలు వేయలేదు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఆనపకాయ ముక్కలని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇవి లేత ఆనపకాయ ముక్కలు కాబట్టి ఇవి తొందరగానే మగ్గిపోతాయి. అందులోకి ఉప్పు కూడా వేసేసాం కాబట్టి వాటర్ అంటూ బయటకు వచ్చేసి ఇవి మనకి తొందరగానే మగ్గిపోతాయి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వీడియోలో చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఈ స్టేజ్లో కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. సింపుల్గా ఇలా చేసుకున్న ఈ కూర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి కూడా అదిరిపోవాల్సిందే, చాలా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఆనపకాయ కూర్మాని మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.